రకరకాల పనిచేసేటోళ్ళ దాంట్లో రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నట్టు దొంగల ప్రొఫెషన్లో కూడా కేటగిరీలు ఉన్నాయి. అవి ఎట్లనంటే కొందరు దొంగలు కార్లనే ఎత్తుకపోతారు. 10 లక్షల బండి ఉన్నా సరే బైకుల జోనికి ఓనేవోరు. ఇంకొందరు దొంగలు బైకులనే కొట్టేస్తారు. ₹1,00,00,000 కారు ఉన్నా సరే దాని జోలికే ఓరంటే ఇంకొందరు దొంగలేమో లారీలనే కొట్టేస్తారు. మిగతా వాటి జోలికి పోరు. ఇంకొందరు దొంగలు ఇండ్లనే దోస్తారు, బయట వాటి జోలికి పోరు. ఇట్లా ఒక్కో దొంగ ఎంచుకున్న కేటగిరీని బట్టి వాటిని మాత్రమే కొట్టేస్తుంటారు. గట్నే గీడొక సైకిల్ దొంగోడు పిలగాళ్ళు ఆడే సైకిల్ అనే టార్గెట్ చేసిండట. సైకిల్ కనిపిస్తే చాలు సటుక్కున మాయం చేస్తుండట. ఓరి వీని చేతులు ఇరిగిపోని వీని పిక్కలు కుక్కలు కొరక ఏం చిల్లరగాడున్నాడు వీడు. చిన్నపిల్లగాళ్ళు దొక్కే సైకిల్ అని కూడా దక్కనిస్తలేడంటే వీడిని ఏం చేస్తే మంచిగుండిగా. మేడ్చల్ జిల్లా కీసరా రాంపల్లి ఆర్ఎల్ నగర్ దిక్కు ఇండ్లల్లో ఉండే సైకిల్ కనిపిస్తే చాలు సటుక్కున వచ్చి సిటుక్కున మాయం చేస్తున్నాడట ఓ దొంగోడు. ఇట్లా ఒకటే కాలనీలా వారం రోజుల్లో 5 సైకిళ్ళు పొతం పెట్టిండట. పనితనం ఎట్లున్నో చూడురి. ఒక రోజు ఒకళ్ళ ఇంట్లో సైకిల్ ఎత్తుకొని పోని వచ్చిండట. ఇక ఆడ 2 సైకిళ్ళు కనిపించినాయి. అయితే 2 సైకిళ్ళు ఒకటి ఎట్లా తీసుకుపోవాలని ఆ సైకిల్ నాన్నే పడేసి మళ్ళీ రోజు వచ్చి ఆ 2వ సైకిల్ కూడా ఎత్తుకపోయిందంటే ఇక వాడు ఎట్లా రుచి మరిగిన దొంగను చూడురి. వాని పర్ఫార్మెన్స్ అంతా ఇగో ఈ సీసీ కెమెరాలలో మొత్తం రికార్డ్ అయింది. ఇక ఆ సైకిల్ పోగొట్టుకున్న పిల్లలుండి పోలీస్ అంకుళ్ళు ఆ దొంగలను దొరకబట్టి మా సైకిల్ మాకు తెచ్చారా ప్లీజ్, స్కూల్కి పోయి వచ్చినాక సైకిల్ దొక్కకుంటే మాకు ఎక్సర్సైజే కాదు, మా డాడీ మస్తు ఇష్టంగా కొనిచ్చిన సైకిల్ని ఎత్తుకపోతే బాధ అనిపిస్తుంది అంకుల్ అని పోలీసు వాళ్ళను సైకిళ్లను దొరకబట్టియమని బతిలాడుకుంటారు పాపం. మా డాడీ ఇచ్చిన సైకిల్ రోజు జాగ్రత్త చూసుకునేది దొంగ ఎత్తుకోయిండు. మా తాత ఇప్పించిన సైకిల్ పోయింది. ట్యూషన్ పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. నాకు నా సైకిల్ పోలీసు వాళ్ళు దబ్బున పట్టుకుంటే చాలు. మరి ఆ దొంగోనికి సైకిల్ ఎత్తుకపోయే ఫ్యాంటసీ ఏందో గానీ సెకండ్ హ్యాండ్లు అమ్మితే 2,000 కూడా రావు. గదాని కోసం అర్ధరాత్రి ఉదయించే సూర్యుని లెక్క షీపుకి వచ్చి సైకిల్ ఎత్తుకపోవడేంద్రా వారి పొరగాల దగ్గర పిప్పరమెంట్లు కొట్టేసే పేసు నువ్వు అని తిట్టుకుంటురాట. ఈ సంగతి తెలిసిన అటు దిక్కోళ్ళు.